పలుచోట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్ నెలకొంది. నందిగామ, హిందూపురం, పాలకొండలో ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ ఎన్నికలు, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో అధికారం ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. టీడీపీ దీనికి సంబంధించి తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి బెదిరించినట్లుగా టీడీపీ వైపు వస్తుంది. ఏపీలో పలుచోట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి. ఇవాళ నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంది. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. ఏలూరులో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. కాసేపట్లో డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ రెండు స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీకి 47, టీడీపీకి 3 కార్పొరేటర్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన మెజారిటీ కార్పొరేటర్లున్నారు. టీడీపీ నుంచి ఒకరికి, వలసొచ్చిన నేతలకు ఒక డిప్యూటీ మేయర్ స్థానాన్ని కేటాయించాలని ఎన్డీఏ నిర్ణయించింది. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ లో పట్టు నిలుపుకునేందుకు ప్లాన్ చేసింది వైసీపీ. తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. ఒకవేళ కార్పొరేటర్లు విప్ ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటుకు వైసీపీ వ్యూహం పన్నింది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఏలూరు నగరంలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా, వేలూరు కార్పొరేషన్కు సంబంధించి కూడా ఇటీవల ఖాళీ అయినటువంటి 2 డిప్యూటీ మేయర్ల పదవులకు సంబంధించి ఎంపిక ప్రక్రియతో కూడా కొనసాగింది. అంటే పదవులు ఎంపికకు సంబంధించి 47వ డివిజన్ కార్పొరేటర్ భవానీ శ్రీనివాసు, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమేశ్వరరావుకి ప్రత్యేకించి కూడా ఈ పదవులంతా కూడా ఇప్పటికే కేటాయింపులు అయితే కూడా జరిగినాయి. అయితే మొత్తానికి సంబంధించి కూడా ఒక పక్కన ఎన్నికల కోడ్ అయితే కూడా పెద్ద ఎత్తున అమల్లో ఉంది. కలెక్టర్ కూడా ఎవరూ కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే కూడా ఏర్పాటు అవడం జరిగింది. అయితే రాత్రికి రాత్రి వెలిసినటువంటి ఫ్లెక్సీలతో అధికారులు తొలగించే ప్రయత్నం కూడా చేయని పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఏలూరులో నెలకొని ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ మేయర్లుగా ఎంపిక ప్రక్రియ కొనసాగిన వెంటనే, అంటే ఇప్పటికే సూచనప్రాయంగా ఎమ్మెల్యే పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అధికారికంగా ఎంపిక ప్రక్రియ, ఆ తర్వాత వారి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కూడా మరికొద్ది సేపట్లోనే ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 50 డివిజన్లకు సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్స్ ఇష్యూకి సంబంధించి వైసీపీ ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏం చెబుతుంది వైసీపీ? అంటే ప్రత్యేకంగా గతంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 50 డివిజన్లకు సంబంధించి కూడా 47 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఎంపిక కావడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. అయితే 3 కార్పొరేటర్లు మాత్రమే టీడీపీకి ఎన్నుకోవడం జరిగింది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మేయర్ నూర్జహాన్, అలాగే ఆయన భర్త కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి పెదబాబు అంతా కూడా టీడీపీలో చేరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేయర్ వర్గంగా ఉన్నటువంటి మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో కూడా జాయిన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో డిప్యూటీ మేయర్లుగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్ వాళ్ళంతా కూడా పదవులకు రాజీనామా చేయడం జరిగింది. వారి స్థానంలోనే ఇప్పుడు కొత్తగా టీడీపీ కార్పొరేటర్గా ఉన్నటువంటి 47వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి భవానీ శ్రీనివాస్, అలాగే వైసీపీ నుంచి ఎన్నికల ముందే టీడీపీలో జాయిన్ అయినటువంటి పప్పు ఉమేశ్వరరావుకి ఈ మేయర్ పదవులు, డిప్యూటీ మేయర్ పదవులు 2 కూడా ఇచ్చేందుకు అంగీకారం తెలపడం జరిగింది. ఆ మేరకే ఇప్పుడు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వైసీపీ, అంటే ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఇక్కడ వైసీపీ ప్రత్యేకంగా వ్యూహం చేసే సమయంగా, అంటే
అంత అవసరం కూడా లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మేయర్ వర్గంగా ఉన్నటువంటి మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు అంతా కూడా టీడీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి ఈ రెండు డిప్యూటీ మేయర్ పదవులు కూడా దక్కుతున్నాయి. ఇక్కడ వైసీపీకి సంబంధించి కొంతమంది తటస్థంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎన్నిక జరిగితే వాళ్ళు కూడా టీడీపీకి మేయర్ ఎంపికకు సంబంధించి కూడా డిప్యూటీ మేయర్ల ఎంపికకు సంబంధించి కూడా వైసీపీ కార్పొరేటర్లు ఉన్న తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అటు టీడీపీ కార్పొరేటర్లకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే డిప్యూటీ మేయర్లుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళు గతంలో వైసీపీలో ఉండి వచ్చిన ఒక కార్పొరేటర్ అలాగే టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ ఉన్నారు. మొత్తానికి ఈ ప్రక్రియకు సంబంధించి కూడా వైసీపీ ఇక్కడ ఎటువంటి వ్యూహం రచించే అవసరం కూడా లేని పరిస్థితులు ప్రస్తుతం ఏలూరులో నెలకొని ఉన్నాయి. సుమా, శ్రీనివాస్, అంటే ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లే వారిలో ఎవరెవరున్నారు, మొత్తం ఎంతమంది ఉన్నారు? వైసీపీ వాళ్ళను ఆపుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు ఈ ఉన్న కాస్త టైంలో? అంటే గతంలో వైసీపీ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లు 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారికి సంబంధించి కూడా గతంలో ఆలనాని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ తర్వాత మేయర్ నూర్జహాన్కు సంబంధించిన వర్గం వీళ్ళంతా కూడా ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి కొన్ని రోజుల్లోనే ఆలనాని కూడా టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీకి ప్రత్యేకంగా సంబంధించి కార్పొరేటర్లు ఎవరైతే 47 మంది ఉన్నారో వారంతా ఇప్పటికే టీడీపీకి దాదాపు మగ్గు చూపిన సందర్భంతో కొంతమంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతనట్లు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏకగ్రీవంగానే డిప్యూటీ మేయర్ల పదవులు ఇప్పుడు ఎన్నుకోబడటం జరుగుతుంది. ఒకవేళ ఎన్నికలు జరిగినా ఇక్కడ వైసీపీ విజయం సాధించేందుకు ఎటువంటి అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీకే మద్దతు తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే మొత్తానికి ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి అటు మేయర్ కానీ అలాగే స్థానిక గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి సంబంధించి కూడా భారీగా బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిప్యూటీ మేయర్ల ఎంపిక కూడా మొత్తం ఈ 2 డిప్యూటీ మేయర్లు కూడా టీడీపీనే వసూలు చేసుకునే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.